ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు అంటూ సిట్ చేస్తున్న విచారణ ఒక దా ఒక తీరు తెన్ను లేకుండా, ఒక దారి లేకుండా, అసలు వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని విచారణ చేస్తున్నారో క్లారిటీ లేకుండా, న్యాయస్థానాలకు కూడా ఆధారాలు ఇచ్చే పరిస్థితి లేకుండా, ఆ ఆధారాల కోసం వీళ్ళు వేస్తున్న విచిత్రమైన వేషాలు నిజంగానే నవ్వు తెప్పిస్తూ ఉన్నాయి. అండ్ అదే సమయంలో తాజాగా నిన్న న్యాయస్థానంలో జరిగినటువంటి విచారణ, ఈరోజు ప్రధాన పత్రికల విచారణ రాసుకుంటూ విధానం అండ్ నిన్న ఆ న్యాయస్థానంలో మేజిస్ట్రేట్ దగ్గర ఉన్నటువంటి కొంత లీగల్ వాళ్ళతో మాట్లాడి కొంత సమాచారాన్ని కనుక తెలుసుకున్న తర్వాత న్యాయస్థానంలో విచారణలు ఇంత సిల్లీనా ఉంటాయా, ఇంత సిల్లీగా ఉంటాయా అనిపించింది. సీరియస్లీ ఏమైందంట, హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని, ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, ఏమంటారు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు దేశవ్యాప్తంగా ఉన్న ఒక అతని గెస్ట్ హౌస్లో రాజ్ కేసిరెడ్డి 11 కోట్లు పెట్టారని చెప్పి ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకొచ్చారు కదా 11 అని. దానికి సంబంధించి అది నాది కాదు అని రాజ్ కేసిరెడ్డి ఆ నోట్ల మీద సీరియల్ నంబర్లు నోట్ చేయమని చెప్పి మెమో వేశారు కదా కోర్టులో. వేస్తే కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, ప్రతి సీరియల్ నెంబర్ని వీడియో రికార్డ్ చేసి అంతా పంచనామా నిర్వహించి మాకు ఇవ్వండి అని. అయితే కోర్టు ఆదేశాలు పాటించకుండా రాత్రికి రాత్రే బ్యాంకుకి తరలించేస్తున్నారు ఆ డబ్బులు అని చెప్పి రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదులు మళ్ళీ న్యాయస్థానంలో ఒక పిటిషన్ ఇస్తే దాన్ని ఏసీబీ కోర్టు విచారించినప్పుడు ఆ విచారణ అధికారిని పిలిపించారు. మీరేంటి ఆ డబ్బులు డిపాజిట్ చేశారా, మీ దగ్గరే ఉందా అని. డిపాజిట్ చేయకూడదు, ఎందుకని కోర్టు ఆదేశాలు ఉన్నాయి, అంత ప్రతిదీ కనుక రికార్డ్ చేయాలి, ప్రతి నోటు మీద ఉన్న సీరియల్ నెంబరు రికార్డ్ చేయాలి అని. విచారణ అధికారిని పిలిపిస్తే అవును మేము ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేసాము మాచివరం బ్రాంచ్లో అన్నారు. తప్పు కదా, పాయింట్ నెంబర్ 1 తప్పు కదా. సీరియల్ నెంబర్లు రికార్డ్ చేశారా, చేయలేదు. చేయకుండా ఎట్లా డిపాజిట్ చేశారు, కోర్టు ఆదేశాల ఉల్లంఘన కదా. వాటికి అప్పటికి రాజ్ కేసిరెడ్డి న్యాయవాది అన్నారు కదా, వీళ్ళని నమ్మలేం మనం, 11 కోట్లు డిపాజిట్ చేసుకుంటే కౌంటర్ ఫైల్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ ఫైల్ తీసుకొని చూపించమనండి అని చెప్పారట. కౌంటర్ ఫైల్ నా దగ్గర లేదు అన్నారట. కౌంటర్ ఫైల్ ఇవ్వకుండా బ్యాంక్ ఎఫెన్స్ 5 నిమిషాలు వాట్సాప్లో వస్తుంది కదా, వాట్సాప్లో తెప్పించుకొని ఇప్పుడు చూపించమనండి అన్నారట. వాట్సాప్లో కాదు, నేనే తీసుకొని వస్తాను, పోయి అర్ధగంట టైం ఇవ్వండి అని ఆ విచారణ అధికారి వెళ్ళిపోయి ఎప్పుడో మధ్యాహ్నం తర్వాత వెళ్ళిపోయి కోర్టు ముగిసే టైంకి కానీ రాలేదట. కోర్టు ముగిసే టైంకు కూడా రాలేదంట. విచారణ అధికారి న్యాయస్థానం ముందు హాజరై ఒక డాక్యుమెంట్ పట్టుకొని వస్తా అని చెప్పి చెప్పా పెట్టకుండా టీచర్కి భయపడి వెళ్ళిపోయిన స్టూడెంట్ లాగా వెళ్ళిపోయండా. ఏంది ఇదంతా, ఏంది ఇదంతా? అట్లాంటప్పుడు అర్ధరాత్రి అయినా కనుక వాళ్ళ పై అధికారిని పిలిపించాలి కదా, కోర్టు పిలిపించాలి కదా, రాత్రి 12కైనా 1 గంటకైనా. ఆ అధికారి రాలే, ఇప్పుడు మరి ఏం చేయాలి అని. ఒకవేళ బ్యాంకులో డిపాజిట్ అయి ఉండింటే ఆ డబ్బును సపరేట్గా ఉంచండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చిందట, వేరే డబ్బుతో కలపకండి అని. మళ్ళీ ఈరోజు రేపు విచారణకు వచ్చినప్పుడు మీ ఆదేశాలు రాకముందే మేము కలిపేశాము అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? చెమ్మ చెక్క చెంపంగులు మల్లె మొగ్గ సన్నాయిలు ఆడుకోవాలా? ఏం చెప్తారు? నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇంత సిల్లీ ఉంటాయా విచారణలు, ఈ కథలు? మనకి ఎందుకు ఇవన్నీ వ్యవస్థలు, దేనికోసం? ఇంత సిల్లీ ఏంది? కోర్టు హాల నుంచి వెళ్ళిపోవడం ఏంది, వాళ్ళు చెప్పిన వెనకపోవడం ఏంది? తీరా ఇప్పుడు ఆ నోట్ల కట్టలు సపరేట్ ఉంచండి, ఏం చేస్తామని కోర్టు అంటే అవి కానీ మేము కలిపేసామంటారు రేపు. అప్పుడు ఏం చేస్తారు? దండం రా బాబు నిజంగా.